హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మటన్ పాయ. ఈ కర్రీ అన్నం, చపాతీ, దోశ, వడ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ పల్చగా నీళ్లు లేకుండా చిక్కటి గ్రేవీతో ఎలా చేయాలో ఒకసారి నేను చెప్పినట్లు చేయండి. ఇంట్లో ఉండే చాలా తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఉండే పాయ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మటన్ పాయ కోసం ఇలా 4 మేక కాళ్ళను తీసుకొని ఈ సైజులో కొట్టించుకోవాలి. వీటిని ఇలా నల్లగా కాల్చి కట్ చేస్తారు కదా, కాబట్టి కాల్చిన వాసన రాకుండా అలాగే దాని మీద ఉన్న మసి పోవడానికి నేను ఇక్కడ చిన్న చిట్కా చెప్తున్నాను. ఈ ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపు, అరచెక్క నిమ్మరసం అలాగే ఉప్పు వేసి వీటిని బాగా కలపాలి. దీనిని 5 నిమిషాలు పక్కన పెట్టుకొని 5 నిమిషాల తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యి ఇలా పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళని ఇలా వడగట్టుకోవాలి. మనము నిమ్మరసం ఉప్పు కలిపి వేసాం కాబట్టి ముక్కలకు పట్టిన మసిపోవడంతో పాటు కాల్చిన స్మెల్ కూడా పోతుంది. చూడండి ఎంత తెల్లగా అయ్యాయో. ఇలా మీరు కూడా ఎప్పుడు పాయా చేసినా ఇలా క్లీన్ చేసుకుంటే కర్రీ అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక దీనిలో 2 చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ రంగులోకి మారాక ఇందులో 2 పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన టమాటా ఉల్లిపాయ ముక్కలని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. ఈ మటన్ పాయ అసలైన టేస్టీ మిరియాలతోటే వస్తుంది. వీటినన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, రాతి పువ్వు వేసి ఇవి వేగాక 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 బిర్యానీ ఆకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక 2 కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి. కరివేపాకుతోటి మటన్ పాయ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లంలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళ ముక్కలను వేసుకోవాలి. వీటిని 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి సూప్ అనేది నీచు వాసన రాకుండా మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది. చూడండి, ఇలా ముక్కల నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మటన్ పాయలో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా ఉంటుంది. కారం ముక్కలకి బాగా పట్టాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కర్రీ నుండి ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ తోటే కర్రీ అనేది పల్చగా లేకుండా చిక్కగా మంచి టేస్టీతో గ్రేవీ ఉంటుంది. మనం పేస్ట్ వేసాం కాబట్టి దీనిని అడుగు మాడకుండా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు దీంట్లో 5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. పాయ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి మనం దీంట్లో వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. గ్రేవీ అనేది ఈ టైంలో పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కర్రీ అంతా అయిపోయే వరకు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాళ్ళ ముక్కలు తొందరగా ఉడకడానికి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. దీనిని ఒకసారి కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి అంతా పోయాక మూత తీసి చూస్తే ముక్క ఉడకకపోతే మళ్ళీ 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా 8 విజిల్స్ వరకు చక్కగా ఉడికిపోయాయి. గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. మీకు ఒకవేళ గ్రేవీ అనేది నీళ్లుగా అనిపిస్తే లో ఫ్లేమ్ మీద పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. చివరగా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన టేస్టీ మటన్ పాయ రెడీ అయిపోతుంది. చూడండి, ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది కదా. గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది. దీనిని అన్నం, చపాతీ, దోశ దేంట్లోకైనా తినొచ్చు.
మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా మటన్ పాయా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.